You have choreographed more big stars only, like Rajini sir, Surya sir, Vijay Talapati sir, now Nani sir, and more than నేను యాహ్! ఇప్పుడు నేమ్ చేసే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ. వీళ్ళందరిలో హూ ఇస్ ద క్వికెస్ట్ లెర్నర్ మాస్టర్? క్వికెస్ట్ లెర్నర్ నేను చేసిన దాంట్లో ఎన్టీఆర్ సార్ అండ్ విజయ్ సార్ ఇద్దరు. అవునా? క్విక్ లెర్నర్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ సార్, అక్కడ విజయ్ సార్. ఓకే. ఓకే. ఎంత టైం తీసుకున్నారు? వాళ్ళు మాక్సిమం మూవ్‌మెంట్ చూసిన వెంటనే పట్టుకుంటారు. అవునవును. మేము విన్నాం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగా కొరియోగ్రాఫర్‌తోనే ఫస్ట్ స్టెప్ వేయిస్తారు. అలాగా ఒక కొంచెం సేపు కావాలని మహా అయితే 2, 3 టైమ్స్ వేయించి అబ్జర్వ్ చేసి హిల్ డూ ఇట్ అండ్ ఆన్ రామ్ స్పాట్. చరణ్ గారు ఆల్సో. అవునా? రామ్ చరణ్ గారు ఆల్సో చూసిన వెంటనే పట్టుకుంటారు ఆయన. హుహుహు. వీళ్ళు ముగ్గురు క్విక్ లెర్నర్స్. అందరూ మంచి డాన్సర్స్. మీరు అడిగిన క్వెషన్ క్విక్ లెర్నర్స్ అంటే వీరు ముగ్గురు. ఓకే. ఓకే. మీరు రామ్ చరణ్ గారికి ఎప్పుడన్నా యాహ్! చేసారా ఆర్ఆర్ఆర్ కొరియోస్? అంతా చేసాం కదా! ఓకే. ఫ్రేమ్ నేనంటుంది మా కాబోయే రాబోయే పెద్దీకేమన్నా లేదు, ఇప్పుడు దాకా లేదు. హ్మ్. దేవుడి దయ వల్ల జరిగిందంటే హ్యాపీ. మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. అవును. సో మీకు ఫేవరెట్ ఇండస్ట్రీకి రాకముందు మీరు అడ్మైర్ అయిన కొరియోగ్రాఫర్ ఎవరు? కొరియోగ్రాఫర్ మా గురుగారే. మీ గురువు గారేనా? దానికి ముందు చిన్నప్పుడు ప్రభు మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్ వాళ్ళిద్దరు. ఎందుకంటే అప్పుడు మనం నేర్చుకోవడానికి ఏ సోర్స్ లేదు. ఎక్కడో ఒక విలేజ్‌లో ఉన్నాము. అప్పుడు టీవీ ఊర్లో ఏదో ఒక్క ప్లేస్‌లో ఉంటది. దాని తర్వాత ఇంట్లో కొన్ని సంవత్సరాల తర్వాత టీవీ వచ్చింది. ఆ టీవీ చూసే మనం నేర్చుకున్నాం. మన డాన్స్ క్లాస్ ఏంది? మన టీవీయే, మన రూమే. సో అప్పుడు ప్రభు మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్ వాళ్ళని ఎక్కువ చూసి వాళ్ళలాగా డాన్స్ చేయాలి, చేయాలి, చేయాలి అని అలా నేర్చుకున్నది. ఒక్కసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఓకే. ఆయన. వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలాగా కెమెరా ముందు మీరు ఆ సెటప్, ఆ జనము, ఆ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అది చెప్పాలంటే వర్డ్స్ లేదు అది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక దాని మీద పట్టుకొని వస్తున్నాము. అదేదో ఒక రోజు మనకు జరుగుతుందన్నప్పుడు వి ఫీల్ ఎమోషనల్. అది అది ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అప్పుడు తెలీదు. ఎందుకంటే మనం చుట్టూ అన్నీ ఉంటాయి. మనం ఏదేది ఊహించుకున్నామో అవన్నీ సడన్‌గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మన చుట్టూ నించుంటాయి. ప్లేస్ అయి ఉంటాయి. మనకప్పుడు ఏం తెలీదు. ఓకే, పని చేద్దామని చేసుకొని వెళ్ళిపోదాం. కానీ ఎవ్రీడే సినిమాలో ఇక్కడ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎవ్రీడే కెమెరా ముందు ఉన్నప్పుడు, కెమెరా వెనక ఉన్నప్పుడు ఐ లవ్ టు బీ దేర్ అండ్ ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్. ఓకే. చాలా బాగా కష్టపడి చేసిన సాంగ్ ఏంటి మీరు? అంటే ఇప్పటి వరకు ఇప్పుడు జర్నీలో చాలా కష్టపడి చేసినవి. కష్టమని కదా! అదే చెప్తున్నా కదా! అది ఇష్టంగా కష్టమనే చేస్తారు. ఆబ్వియస్లీ కష్టమనే డాన్స్ అంటే చెప్పలేము. యాహ్! ఇష్టం యాహ్! కాబట్టే కొరియోగ్రాఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు చాలా మంది రీక్రియేట్ చేయడం వల్ల జనాలకి అందకుండా కొరియోగ్రాఫ్ చేయాలి, కష్టమైన స్టెప్స్ పెట్టాలి, అంత ఈజీగా చేసేయకూడదు, వాళ్ళకి కొంచెం టాస్క్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్‌తో చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. సో అలాగా మీరు బ్రెయిన్‌ని కష్టపెడతారు ఓకే. ఫిజికల్‌గా ఎలా ఏ సాంగ్‌కి కష్టపడ్డారు? కొరియోగ్రాఫర్ అయితే ఇది ఇప్పుడే నేను నా కెరీర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఓకే. ఆబ్వియస్లీ ఆయా షేర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు అన్ని సాంగ్ ఉంటది అట్లా. ఎందుకంటే అప్పుడు మనం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కదా! కొరియోగ్రాఫర్ కింద మనం పని చేస్తున్నప్పుడు మనం ఫుల్ ఎఫర్ట్ చేయాలి. సో ఎవ్రీ సాంగ్ అది చిన్న సాంగ్ అయినా కూడా మనం దానికి డబుల్ అవుట్‌పుట్ ఇస్తాము. తర్వాత అది ఎట్లా ఫైనలైజ్ అవుతదో అది అవుతది. ఓకే. ఎవ్రీ సాంగ్ అట్లానే ఉంటది. ఓవరాల్‌గా ఎన్ని డేస్ షూట్ చేశారండి ఇది? ఇది 5 డేస్ షూట్ చేసాం. 5 డేస్ అండ్ 1 నైట్ కూడా చేసాం. ఓకే. ఓకే. సో మీరు క్రియేటివ్ డైరెక్టర్ కూడా కాబట్టి దీనికి ఏమన్నా క్రియేటివ్‌గా వర్క్ చేశారా? క్రియేటివ్ అని చెప్పడం కన్నా నేను నేర్చుకున్నా చాలా ఇక్కడ. అన్నయ్యతో ఫస్టే చెప్పిన, నాకు ఈ సాంగ్ చేస్తున్నాము. ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అవుతుంది. వెంటనే అన్ని ఆపర్చునిటీస్ ఏం చేతిలో లేదు, నిజం చెప్పాలి. సో అలా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంతా నేను నేర్చుకుంటా. మీతో ఉండి డైరెక్షన్ కూడా నేర్చుకుంటా. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అలా ఉన్నప్పుడు కొన్ని విషయాలు షార్ట్స్ ఇప్పుడు మనం కొరియోగ్రాఫ్ చేస్తాం కదా ఇలా. అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్‌లో ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌లా, ఒక క్రియేటివ్ డైరెక్టర్‌లా మనం ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా అన్నయ్య తీసుకుంటారు. ఓకే. కొన్ని విషయాలు అది బాగుందంటే అన్నయ్య తీసుకుంటారు. దాంట్లో ఏమి ఈగో ఏముండదు. సో అదంతా తీసుకుంటారు. నేను చాలా నేర్చుకున్నా. కొన్ని విషయాలు నేను కూడా అట్లా. ఓకే. అండ్ మీ స్టెప్స్ అవన్నీ మీ మాస్టర్ లాగా అంటే మీ గురువుగారు లాగా అన్ని లెగ్ మూవ్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి మాస్టర్. అట్లా ఏం లేదండి. అది యాక్చువల్‌గా అది రాకూడదు, బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే. కానీ కొన్ని టైమ్స్
ఆ క్యారెక్టర్కి, ఆ విషన్కి, లేదంటే ఆ సిచ్యువేషన్ కావాలంటే మనం చేయాలి కదా. ఓకే. డాన్సే కదా అండి. అవునవును. సో కానీ చెయ్యాలి అనుకున్న ఆడియన్స్ అందరికీ కూడా కష్టపడి కింద పడిపోతున్నారు మాస్టర్. ఎంతలా రీల్ మూమెంట్ చేస్తున్నారో అదేమో ఒక మాట చెప్తా, ఇదేమో ఆయపైన పనిలా కాదే అన్నట్టు ఏదో ఒక రీల్ కూడా పెడుతున్నారు. ఇది మన వల్ల అయ్యే పని కాదే. అట్లా కూడా పెడుతున్నారు. అది చూస్తే హ్యాపీగానే ఉంది. అంటే దే ఆర్ ట్రైయింగ్. అది అడ్మైర్ అయ్యి ట్రై చేస్తున్నారు కదా, అదే చాలా